The topic name is ratios and proportion. Ratios and proportion questions లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేషియో అంటే ఏంటి? సో మనకి ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ అనేది నంబర్ సిస్టంలో మనం చూసాము. ఫ్రాక్షన్స్ మీన్స్ దట్ లెట్స్ సే దట్ 1/2 అనేసి ఉందాం. దీన్ని ఏమంటాం మనం? ఫ్రాక్షన్ అని చదువుతాం. ఈ ఫ్రాక్షన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసాం అనుకోండి, అదేమవుతుంది? రేషియో అవుతుంది. రైట్? మ్యాథమెటికల్లీ ఒక రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న రెండు ఒకటే. సో రేషియో అనేది ఒక సెపరేట్ టాపిక్గా మనం నేర్చుకుంటున్నప్పటికీ మ్యాథమెటికల్లీ ఫ్రాక్షన్ అన్న రేషియో అన్న రెండు. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను అడిగాను అనుకోండి, 50% ఆఫ్ నెంబర్ 120 అడిగాను. వాట్ ఈస్ 50% ఆఫ్ 120? 50% మనం ఎలా రిప్రజెంట్ చేసుకొచ్చామో, పర్సంటేజ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే 50% మనం ఎలా రాసుకుంటాం? 50/100 అని రాసుకుంటాం. ఆఫ్ అంటే ఇంటూ. సో మ్యాథమెటికల్ మీనింగ్ ఆఫ్ ఆఫ్ ఈజ్ వాట్? ఇంటూ 120. రైట్? అప్పుడు మనకి ఏమవుతుంది? 51 52 అవుతుంది, 1/2 అవుతుంది. 1/2 ఇంటూ 120. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? 260. బై ద వే ఆన్సర్ ఇస్ ఎ పార్ట్. మనం ఈ 50%కి ఆఫ్ తర్వాత ఇంకే నెంబర్ ఇచ్చినా, 140 ఇచ్చినా, ఇంకే నెంబర్ ఇచ్చినా, 900 ఇచ్చినా, ఏ నెంబర్ ఇచ్చినా సరే ఈ 50% వాల్యూ ఎప్పుడు కూడా ఏం రాసుకుంటాం? 50/100 అని రాసుకుంటాం. 50/100 అని వాల్యూ ఎంతమ్మా? 1/2. అంటే నేను ఈ సేమ్ 1/2 అనే వాల్యూని నేను 50%గా రాసుకోవచ్చా లేదా? చెప్పండి అమ్మ. 50% 1/2 అనే వాల్యూని 50%గా రాయచ్చా లేదా? అంటే ఇక్కడ 1/2 అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అదే 1:2 అనేసి అంటే ఒక రేషియోగా రాస్తున్నాం. అదే మనం 50% అంటే ఎందులో రాస్తున్నామో? పర్సంటేజ్ వైజ్లో రాస్తున్నాం. సో mathematically a fraction or a ratio or a percentage, all these three are same. మనకి 3 అనేవి డిఫరెంట్ కాదు. సో ఈ 3 అనేవి ఒకటే. సో జనరల్ కమర్షియల్ మ్యాథమెటిక్స్ అంతా కలిపి ఒకటేనమ్మా. సో దీంట్లో రేషియో క్వశ్చన్స్ అనేది ఒక టాపిక్, పర్సంటేజెస్ ఒక టాపిక్, లేకపోతే పార్ట్నర్షిప్ ఒక టాపిక్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఒక టాపిక్ లేదు. బేసిక్గా ప్రతి టాపిక్లో కూడా మనం తీసుకునేవి. ఓకే, అయితే ప్రాబ్లం బట్టి అంటే మీరు రేషియో ఇచ్చాడు, కొన్నిసార్లు పర్సంటేజ్ ఇచ్చాడు. A is earning 25% more than B, by how much percentage B is less than A. ఆ క్వశ్చన్ పర్సంటేజ్ వైజ్ చేయొచ్చు, లేదంటే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకొని, రేషియోగా కన్వర్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ఏం చేస్తే మనకు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది దాని మీద మనం తీసుకునేది డిపెండ్ అయి ఉంటుంది. మనం పర్సంటేజ్ వైజ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆ మొత్తాన్ని కంప్లీట్గా ఏంటి రేషియోస్గా ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకొని అయినా చేయొచ్చు. రెండూ ఒకటే. కానీ మనకు ఎందుకు 2 సెపరేట్ టాపిక్స్గా మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్, రేషియోస్ అనే టాపిక్, పర్సంటేజ్ అనే సెపరేట్గా డీల్ చేస్తున్నాం అంటే ప్రాబ్లం బట్టి ఏది మనకి బెస్ట్ సూటబుల్ ఆ నెంబర్ మనం యూజ్ చేసుకుంటాం. కొన్ని పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు పర్సంటేజ్లోనే చేసుకుంటే బెటర్. కొన్ని పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. అలాగే కొన్ని రేషియో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 2:3 సంథింగ్ ఏదో 3:4 అనేసి ఇచ్చాడు. దాన్ని రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే బదులు కొన్నిసార్లు పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. ఈ టాపిక్స్ అన్ని కూడా అప్లికేషన్ ఆఫ్ రేషియోస్, అప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఐ వుడ్ సే దట్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకటే, ఫ్రాక్షన్స్ యొక్క అప్లికేషన్స్ అనమాట. ప్రాబ్లమ్ అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ అంటే ఒక ప్రాబ్లమ్ని మనం ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక ప్రాబ్లమ్ని ఫాస్ట్గా ఏ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది అన్నది. సో ఫ్రాక్షన్ అనే అప్లికేషన్ని మనం రేషియోస్గా చేస్తే మనకు ఫాస్ట్గా వస్తుందా, పర్సంటేజ్గా చేస్తే ఫాస్ట్గా వస్తుందా, ప్రాబ్లమ్ బట్టి మనం సాల్వ్ చేస్తాం. అలాగే మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కాకపోతే టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాం. సో దాంట్లో అగైన్ మళ్ళీ మనం తీసుకునే కాన్సెప్ట్ రేషియోసేనా. ఓకే, స్పీడ్ రేషియోస్ వస్తుంది, ఇన్వర్స్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఏంటంటే టైం రేషియో రాసేస్తాం. అంటే అగైన్ ఇదే టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే మనం పర్సంటేజెస్ టాపిక్, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, అది మొత్తం పర్సంటేజ్ టాపిక్కే. పేర్లే మనం సెపరేట్గా మనం పెట్టుకుంటాం, బట్ టాపిక్స్ అన్నీ కూడా ఒకటే. అర్థమైందమ్మా? సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రేషియోస్ టాపిక్. సో రేషియోస్ మీన్స్ దట్ అంటే మనం చెప్పుకున్నాడు ఫస్ట్. సో వీ కెన్ కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ ఏ రేషియో ఆర్ రేషియో ఇంటూ ఏ పర్సంటేజ్. సో వైస్ వర్సా. సో ఆర్ ఎల్స్ యూ కెన్ కన్వర్ట్ ఏ పర్సంటేజ్ ఇంటూ రేషియో ఆర్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై ఏ రేషియో? Ratio means that it is a comparison among different things, similar identities, different or similar identities. It's a comparison. Ratio means that comparison between two or more similar identities. And for example, if I say that in a class the number of boys and girls in the ratio of 3:2 and
ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. అయితే దాని మీనింగ్ ఏంటమ్మా, బాయ్స్ ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అనే వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు, 3:2 రేషియోలో ఉన్నారు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 3, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 2. నేను 3:2 రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటి, బాయ్స్ 3 members ఉన్నారు, గర్ల్స్ 2 members ఉన్నారని కాదమ్మా. So that's why I said that it is a comparison or it is a relation. So it only gives you a relation among the similar identities. Similar identities అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నది పర్సన్స్ కాబట్టి ఇద్దరు కూడా పర్సన్స్ అయి ఉండాలి. ఓకే, మనం స్పీడ్ తీసుకున్నాం అంటే మనం తీసుకున్న రేషియో టర్మ్స్ రెండు కూడా ఏమవ్వాలి, స్పీడ్స్ అయి ఉండాలి. అది సిమిలర్ ఐడెంటిటీస్ అంటే. ఇట్స్ ఓన్లీ ఏ కంపారిజన్ అమ్మా. రేషియో ఈజ్ నాట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాక్ట్ వాల్యూస్. రేషియో ఈజ్ ఓన్లీ ఏ కంపారిజన్ అమ్మా. ఓకే, రేషియో మీన్స్ దట్ ఏ కంపారిజన్ అమాంగ్ సిమిలర్ ఐడెంటిటీస్. అయితే రేషియో తీసుకునేటప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం 2 terms వేసుకున్నాం, 2 terms తీసుకున్నాం, ఈవెన్ 3 terms కూడా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రేషియోస్ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దట్ 1000 rupees is distributed among 3 brothers ABC in the ratio of, so 2:2, okay, 3:2 అనేసి అన్నాను అనుకున్నాం. ఓకే, then what is the share of A, what is the share of B and what is the share of C? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. మనకు రేషియో అంటే ఏంటి అన్నది కంప్లీట్ గా మనం మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే, సో సపోజ్ లెట్స్ సే దట్ మనం చెప్పుకున్న రేషియో ఇస్ నథింగ్ బట్, అంటే ఫండమెంటల్ గా రేషియో డెఫినేషన్ ఇస్ దిస్ వన్, ఇట్ ఈస్ ఎ కంపారిజన్ అమాంగ్ ద సిమిలర్ ఐడెంటిటీస్. అది ఓన్లీ డెఫినేషన్స్ మీకు ఎప్పుడు అడగడు. అయితే బేసిక్ గా మనం నార్మల్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవాలంటే, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే వాట్ ఈస్ ఎ రేషియో. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1000 rupees ఉన్నాయి నా దగ్గర, 1000 rupees ఉన్నాయి. ఆ 1000 rupees ని ఏంటంటే ఏబిసి అనే 3 brothers కి షేర్ చేసుకోవాలి. ఏ రేషియోలో షేర్ చేసుకున్నారంటే వాళ్ళు 3:2:5 రేషియోలో వాళ్ళు షేర్ చేసుకున్నారు. అయితే షేర్ వాల్యూ వస్తుంది, బి ఎంత షేర్ వాల్యూ వస్తుంది, సికి ఎంత షేర్ వాల్యూ వస్తుంది, ఇది మన క్వశ్చన్. ఇప్పుడు మనకైతే మనం చదువుకున్నాం అనేసి అనుకుంటున్నాం, అంటే ఆఫ్ కోర్స్ చదువుకున్నాంలేండి. సో మనం జనరల్గా విలేజెస్ వెళ్ళాం అనుకున్నాం, విలేజెస్. సో చాలా మంది ఏంటంటే 10th class కాదు కదా, అంటే మరీ ఓల్డ్ డేస్లోకి వెళ్తే ఏంటంటే 2nd class 1st standard అది కూడా చదవని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా బాగా బిజినెస్ చేస్తారు, వాళ్ళకి లెక్కలేమి తెలియదు. ఓకే, వాళ్ళకి అలా ఇచ్చామనుకోండి మీకన్నా బెటర్గా చేస్తారు. మీకంటే అంటే మనకన్నా, నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఓకే, మనకన్నా బెటర్గా చేస్తారు. వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ ఏమి ఉండదు, ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఏమి ఉండదు. కానీ మీరు పల్లెటూరుకి వెళ్ళండి, వడ్డీ లెక్కలు కానీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ అవన్నీ కూడా అంటే చాలా బాగా చేస్తారు. మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, షాప్కి వెళ్ళానంటే మీరు తీసుకెళ్ళి 100 rupeesకి ఒక 72 rupees అయిందంటే మీరు లెక్క ఎడతారు, క్యాల్సిస్ చేస్తారు, మొబైల్స్ చేస్తారు, ఎంత అయిందని ఈ లోపాటు చిల్లరతో సహా ఇచ్చేస్తారు. వాడేం చదువుకోడు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ ఎడ్యుకేషన్, బట్ దే విల్ డూ బెటర్ మ్యాథమెటిక్స్ దాన్ అస్. అందుకే దీన్ని కమర్షియల్ మ్యాథమెటిక్స్ అన్నారు. ఓకే, సో అప్పట్లో ఆ రోజుల్లో ఏంటంటే ఒక పెద్ద మనిషి 1000 rupees ఉంది, అంటే ఏబిసి 3:2:5 ఇలా ఏబిసిని షేర్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ షేర్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళ లాంగ్వేజ్లో రేషియో అంటే అర్థం కాదమ్మా. సో మరి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే, బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే డివైడింగ్ ఇంటూ పార్ట్స్ అమ్మ. రేషియో ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ పార్ట్స్. అంటే మనం డిఫరెంట్ పార్ట్స్గా, టోటల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకొని ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చింది, బీకి ఎన్ని పార్ట్స్ వచ్చింది, సికి ఎన్ని పార్ట్స్ వచ్చింది అని డివైడ్ చేయడం. ఇక్కడ అమౌంట్ పక్కన పెట్టేసి నార్మల్గా మనం ప్రాబ్లం చూసాం అనుకుంటాను. ఏబిసి ముగ్గురు కూడా ఎలా రేషియో షేర్ చేసుకున్నారు అంటే ఏ రేషియోలో అంటే ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నారు. రేషియో ఇస్ నథింగ్ బట్, అంటే మనం జనరల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే రేషియో ఇస్ నథింగ్ బట్ డివైడింగ్ ఇంటూ పార్ట్స్ వైజ్. అంటే పార్ట్స్ వైజ్ మనం తీసుకోవడం, నాకు 3 parts కావాలి, మీకు 2 parts ఇస్తున్నాను, ఇంకొక 2 parts ఇస్తున్నాను, అలా డివైడ్ చేసుకోవడం. ఇక్కడ మీరు చూడండి 1000 rupees ఎలా డివైడ్ చేసుకున్నారు, ఏకి 3 parts అంటే 3:2:5 అంటే నార్మల్ లాంగ్వేజ్లో దాని మీనింగ్ వచ్చి ఏ టేక్స్ 3 parts, బి టేక్స్ 2 parts అండ్ సి టేక్స్ దట్ 5 parts. అంటే మొత్తం వాడి దగ్గర ఉన్న అమౌంట్ పార్ట్స్ వైజ్ డివైడ్ చేస్తే టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయమ్మా, 3 to 5. అంటే టోటల్ పార్ట్స్ ఎంతమ్మా, 10 parts. ఇలా టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని 10 partsగా వాళ్ళు డివైడ్ చేసుకుంటే ఏ అనేవాడు 3 parts డివైడ్ చేస్తున్నాడు, సి అనేవాడు ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు, 5 parts, బి అనేవాడు ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు, 2 parts తీసుకున్నాడు. ఇప్పుడు మనం రేషియోస్ అనే ప్రతి ప్రాబ్లంలో కూడా చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈక్వేట్ దిస్ పార్ట్స్ టు ద అమౌంట్ అన్న. ఈక్వేట్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ టు ద అమౌంట్. సో 10 parts is equal to how much అమ్మా, 1000 rupees. దెన్ 1 part ఏమవుతుందమ్మా, 100 rupees అవుతుంది. ఇప్పుడు ఏ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు, ఏ 3 parts తీసుకున్నాడు. 1 part ఎంత వచ్చింది, 100 కాబట్టి 3 parts ఎంత అవుతుందమ్మా, 300. అలాగే బి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడమ్మా, 2 parts తీసుకున్నాడు. అంటే 2 into 100 is what, 200.
సి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడమ్మా 5 పార్ట్స్, అంటే 5 into 100 is what 500. సో ఇలా మనకి 1000 రూపీస్కి 1000 రూపీస్ని ఏబిసి అన్నది షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్స్ సింపుల్ లాంగ్వేజ్ అమ్మా. రేషియో ఇస్ నథింగ్ బట్ అంటే లైక్ మన సింపుల్ లాంగ్వేజ్లో తీసుకుంటే డివైడింగ్ ఇంటూ పార్ట్స్. మనం రేషియో వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా సరే మనం డివైడింగ్ ఇంటూ పార్ట్స్ క్వశ్చన్స్ అన్న డిఫరెంట్ వేస్లో అడుగుతాడు. ఇప్పుడు మనకి ఇదేంటి ఏబిసి షేర్ అడిగడం, అలా కాకుండా నేను ఇలా అడిగాను. సో 1000 రూపీస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో ఆఫ్ 3:2:5. దెన్ వాట్ ఈస్ ద difference between the shades of A and C. ఇప్పుడు క్వశ్చన్ నేను ఎలా అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేడ్స్ ఆఫ్ ఏ అండ్ సి అనేసి. ఏ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడు, ప్రతిదీ కూడా మనం పార్ట్స్ వైజ్ చేయడమే. మనం పార్ట్స్ వైజ్ చేస్తాం, పార్ట్స్ వైజ్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూస్ మనం ఈక్వల్ చేస్తాం. ఇక్కడ 3:2:5 అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ పార్ట్స్ 10 పార్ట్స్. ఈ 10 పార్ట్స్ అన్నది 1000 అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, టోటల్ అమౌంట్ని. అది పార్ట్స్ వైజ్ తీసుకుంటే 10 పార్ట్స్, అదే అమౌంట్ వైజ్ తీసుకుంటే ఎంత అమ్మా 1000 రూపీస్. సో 10 పార్ట్స్ 1000కి ఈక్వల్ చేస్తాం, మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి అని అడిగాను అనుకున్నాం. ఏ షేర్ ఎంత తీసుకున్నాడు, 3 పార్ట్స్ తీసుకున్నాడు. సి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడమ్మా, 5 పార్ట్స్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరికి మధ్య పార్ట్స్ వైజ్ ఎంత డిఫరెన్స్ ఉందమ్మా, 2 పార్ట్స్ ఉంది. సో 2 పార్ట్స్ వాల్యూ ఇస్ హౌ మచ్. 1 పార్ట్ వాల్యూ మనకు తెలుసు 100, 2 పార్ట్స్ వాల్యూ ఎంత. సో 2 పార్ట్స్ మీన్స్ దట్, సో 2 into 100 మీన్స్ దట్ 200. రైట్, అర్థమైందా? సో అయితే మనకి ప్రాబ్లమ్స్ ఇలా ఇస్తాడు, కొన్నిసార్లు ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటుంది. ద రేషియో ఇస్ 1:2:3:4. దీనికి కొంచెం ఎక్స్ట్రాగా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇది కూడా వర్కింగ్ మోడల్స్ లో మనకి పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకునే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో మన ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫండమెంటల్లీ రేషియో. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద రేషియో బేసిక్ డెఫినేషన్. యు రైట్ ఇట్. రేషియో, ఇట్ ఈస్ ఏ కంపారిజన్ బిట్వీన్, రాసుకున్నాం రేషియో అని సెట్టింగ్ రేషియో. Ratio is a comparison between two or more identical quantities. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం తర్వాత చేద్దామమ్మా. ఇది బేసిక్ రేషియో అనేది మన. సో రేషియోస్ ప్రాబ్లమ్స్ చేసే ముందు రేషియోకి థియరీ పార్ట్ కొంత ఉంటుందమ్మా. రేషియోస్ అండ్ ప్రపోర్షన్కి థియరీ పార్ట్ ఉంది. సో ఆ థియరీ పార్ట్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. మీరు రేషియో అంటే గుర్తుపెట్టుకోండి, డివైడింగ్ ఇంటూ పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో దీంట్లో కొన్ని థియరీ పార్ట్ ఉంటుంది, అంటే టైప్స్ ఆఫ్ రేషియో అనేసి, వాట్ ఈస్ మెంట్ బై ప్రపోర్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. అది మనకి ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అన్ని ఎగ్జామ్స్లో కూడా. సో అందుకు మనం థియరీ పార్ట్ కూడా కొంత దానికి రిలేటెడ్గా ముందు చూద్దాం. సో రేషియో నేర్చుకున్న తర్వాత, సో జనరల్గా ఇఫ్ 2 టర్మ్ రేషియో ఇస్ గివెన్, అంటే ఒక రేషియోలో ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు, మినిమం 2 టర్మ్స్ ఉండాలి. ఓకే, రేషియోలో మినిమం 2 టర్మ్స్ ఉండాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ దిస్ ఇస్ 1 టర్మ్ అండ్ దిస్ ఇస్ అనదర్ టర్మ్. బట్ రేషియో అనేటప్పుడు మనకి 2:3, 2:4:5 ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. మినిమం 2 టర్మ్స్ ఉండాలి అంతే. సో మిగతా ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, రైట్. సపోజ్ ఇఫ్ ఏ 2 టర్మ్ రేషియో ఇస్ టేకెన్. సో ఒక 2 టర్మ్ రేషియో తీసుకుంటే దీంట్లో ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఏమంటామంటే యాంటిసిడెంట్ అనేసి అంటాము. ఇవి ఇంపార్టెంట్, అందుకే మీకు చెప్తున్నానమ్మా. యాంటిసిడెంట్ అంటాడు ముందు వచ్చే, అంటే ఒక 2 టర్మ్స్ రేషియోలో ఫస్ట్ టర్మ్ మనం ఏమంటామంటే యాంటిసిడెంట్ అంటాం. సెకండ్ టర్మ్ని మనం కాన్సిక్వెంట్ అనేసి అంటాము. అంటాం. ఫస్ట్ టర్మ్ యాంటిసిడెంట్ అనేసి అంటాం. ఇది 2 టర్మ్స్ రేషియోకేనమ్మా. 2 టర్మ్ రేషియో ఇస్తే అంటే మనకి ఇప్పుడు 2:3:4 అనేసి ఉంది అనుకోండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1, 2, 3. ఇది 3 టర్మ్ రేషియో అనేసి అంటాం అనమాట. అలా మనకు ఒక రేషియోలో 2 టర్మ్స్ ఉంటే ఫస్ట్ టర్మ్ ఏమో యాంటిసిడెంట్ అంటాం, సెకండ్ టర్మ్ మనం ఏమంటాం అంటే కాన్సిక్వెంట్ అనేసి అంటాం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి. రేషియోస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ రేషియోస్. నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ రేషియోస్.
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్? ఫస్ట్ వన్ ఈస్, అంటే మనకి రేషియోస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అది మనకి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సో దీంట్లో ఏ టైప్స్ ఆఫ్ రేషియోస్ వస్తాయంటే ఫస్ట్ టైప్ ఆఫ్ రేషియో ఇస్ duplicate ratio. The first ratio is duplicate ratio. The first ratio is duplicate ratio. సో డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఒక రేషియో టర్మ్ అనేసి ఉంది, A:B అనేసి ఒక రేషియో ఉంది, డూప్లికేట్ రేషియో. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B? A:B అనే దానికి డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే A²:B². సింప్లీ డూప్లికేట్ ఈజ్ నథింగ్ బట్ టేక్ ద స్క్వేర్ ఆఫ్ ద గివెన్ నంబర్స్, గివెన్ టర్మ్స్. ఏవైతే టర్మ్స్ ఇచ్చాడో దానికి మనం స్క్వేర్ చేస్తే సరిపోతుంది. మీకు పేరులోనే ఉంటుంది, డ్యూయల్ మీన్స్ 2 అనే కదా, అంటే పవర్ ఇక్కడ 2 తీసుకోవాలన్నమాట. అంటే మనకి సపోజ్ ఒక రేషియో A:B అనే సింపుల్ రేషియో ఇచ్చాడు అంటే ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. సో వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో? ద డూప్లికేట్ రేషియో ఈస్ ఆఫ్ A:B is what? A²:B². ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5:6. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5:6. ఎన్ని టర్మ్స్ అయినా ఇవ్వచ్చు. డూప్లికేట్ రేషియో అనేసి అన్నాడంటే ఇమీడియట్ గా మనం ఏం తీసుకున్నామా? విల్ టేక్ ద స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్. 4² is what? 16. 5² is what? 25. 6² is what? 36. So the answer is what? 16:25:36. Numbers which make this is the first type of ratio. So second ratio is subduplicate ratio. Subduplicate ratio. For example, subduplicate ratio అంటే square root అమ్మ, square root of the terms. So square root of A is to square root of B. Square root of A is to square root of B. ఓకే, మీకు ఫైండ్ ద సబ్డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ సమ్ నంబర్ అనేసి ఇచ్చాడు అనుకుంటాము. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, సో ఫైండ్ ద సబ్డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ 4:1 subduplicate of 4:196:20:25. మీరు స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు చెప్పానమ్మా. నార్మల్ స్క్వేర్స్ కాకుండా కొన్నిసార్లు వాటి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలనే ఇంటెన్షన్తో, స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనే ఇంటెన్షన్తో పెద్ద నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. మీకు తెలుసు కదా, నెంబర్ సిస్టంలో ఆల్రెడీ మనం చూసాం ఎలా స్క్వేర్స్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నది. ఇప్పుడు దీనికి చెప్పండి అమ్మా, ఫైండ్ ద, మీ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, ఫైండ్ ద సబ్డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ 441:196:2025. ఓకే, 21, 14, 45. స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పారు. 1 to 30, 1 to 40 మీరు నేర్చుకోవాలి. 51 to 60, 41 to 49, 51 to 59. సో లాజిక్స్ కూడా మీకు చెప్పాను. వాట్ ఈస్ 58 స్క్వేర్ అమ్మ? 58 స్క్వేర్ అమ్మ. లాజిక్ ఫ్రమ్ 51 to 59 is what? 25 plus unit digit. 25 plus unit digit is what? 25 plus 8. 25 plus 8 అంటే 33. నెక్స్ట్ 8 స్క్వేర్ ఎంత? 58 కదమ్మా. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. రైట్. సో మనకి ఏదైనా సరే 51 to 60 లాజిక్ వచ్చేసి 51 to 59 లాజిక్ వచ్చేసి ఏంటి? 25 ప్లస్ యూనిట్ డిజిట్, తర్వాత యూనిట్ డిజిట్ డైరెక్ట్ హోల్ స్క్వేర్. రిమెంబర్ ఆల్ ద వాల్యూస్ అమ్మా. సో డూప్లికేట్ రేషియో అంటే ఏం చెప్పుకున్నా? డూప్లికేట్ రేషియో అమ్మ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద నంబర్స్. taking the square of the numbers. Subduplicate ratio means that what? Subduplicate ratio means that normal numbers is a problem లేదు మీకు. 1 to 40 ఎలాగా తెలుసు? 1 to 40 squares and square roots. Okay, so what is 28 square? We'll start asking every day from today onwards. So I ask the squares and cubes and tables also from tomorrow onwards. ఎందుకంటే మీకు ఎంతవరకు ఇచ్చాను, టైం అయితే అయిపోతుంది కానీ మీరైతే నేర్చుకోవట్లేదు.
రైట్ 28 స్క్వేర్ చెప్పండి 7 ఓకే సో 13 క్యూబ్ 21 yes 2197 right. Next 32 square 1024 okay. 16 square మిగతా వాళ్ళ సంగతి ఏంటమ్మా స్పీడ్ అప్ శ్రీ హర్ష రిమైనింగ్ స్టూడెంట్స్ సో మీరు నేర్చుకోవాలమ్మా స్క్వేర్స్ క్యూబ్స్ టేబుల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సింది. So next one is triplicate ratio. Types of ratio lo first one is duplicate ratio. Duplicate ratio ante directly take the squares of the terms. Next one is subduplicate ratio. Subduplicate ratio means that what? Square root of the numbers. Square root తీసుకోండి subduplicate అంటే. Next ఏంటమ్మా triplicate ratio. Triplicate ratio అంటే ఏంటి? యా చెప్పండి. Triplicate means that triple means that what? Taking the cube of the numbers, right? So find the triplicate ratio of 11:12:13. Find the triplicate ratio of 11:12:13. చెప్పండి numbers. అందరికీ తెలుసు ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ నెంబర్స్ అనేసి. మనకి స్క్వేర్ క్యూబ్స్ ఈ విధంగానే అడుగుతాడమ్మా, డైరెక్ట్ గా అడగొచ్చు. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ సమ్ నంబర్. 1331 నెక్స్ట్ 2197. సో మీకు స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నది అందుకే, అదే మీరు నేర్చుకోమని చెప్తుంది. మనం డైరెక్ట్గా అడగొచ్చు, లేదంటే ఇలా రాయొచ్చు. శ్రీహర్ష రైట్ ఆన్సర్ 13, 31, 17, 28 and 197. రైట్, దిస్ ఇస్ ట్రిప్లికేట్. నెక్స్ట్ ఏ రేషియో మీరే చెప్పండి అమ్మా. ఎస్, సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఫోర్త్ రేషియో ఇస్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. When a is to b is given, subtriplicate ratio ante endamma cube root of is a is to cube root of b. Cube root of b. So find the subtriplicate ratio of 343 is to 512 is to 1000. Find the subtriplicate ratio of 343 is to 512 is to 1000. So 343 అంటే మనం క్యూబ్ రూట్ ఆఫ్ ద నెంబర్స్ తీసుకోవాలి. 343 దేని క్యూబ్ అమ్మా? 7 క్యూబ్. 512 అన్నది దేని క్యూబ్ అమ్మా? 8 క్యూబ్. 1000 అన్నది దేని క్యూబ్ అమ్మా? 10. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 7 is to 8 is to 10. జస్ట్ మనం స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ తెలిస్తే మనం ఇవి చేయొచ్చు. రైట్. So what is the next ratio? Next ratio is very important ratio, fifth ratio. That is inverse ratio. Inverse ratio is very important. ఎందుకంటే ఈ రేషియోని యూజ్ చేసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఇన్వర్స్ రేషియో అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం చాలా కాన్సెప్ట్స్ మనం యూజ్ చేయొచ్చు ఇన్వర్స్ రేషియో అని. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఇన్వర్స్ రేషియో యూజ్ చేస్తాం. సో అందుకు మన ఇన్వర్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ మనం ఏ ఈస్ టు బి అనేసి ఉంది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై ఇన్వర్స్ అమ్మ? ఇన్వర్స్ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ వాట్ ఈస్ ఏ ఇన్వర్స్? ఏ ఇన్వర్స్ మీన్స్ దట్ వాట్? చెప్పండి అమ్మా. ఏ ఇన్వర్స్ మీన్ దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ఇన్వర్స్? 1/a. సో యాక్చువల్గా అయితే ఇక్కడ 2 ఇన్వర్స్లు ఉంటాయి అమ్మా. సో ఒకటే కాదు, మనకి యాక్చువల్గా 2 ఇన్వర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 అనేసి అన్నాను అనుకోండి. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2?
నార్మల్గా ఫస్ట్ మన ఇన్వర్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుంటాం. ఇన్వర్స్ ఆఫ్ 2 అని అనుకోండి. ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? 2 ఇన్వర్స్ అవుతుంది, అంతేనా? ఇన్వర్స్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అవుతుందమ్మా? -2 1/2. ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే బేసిక్గా మనకి 2 ఇన్వర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎడిటివ్ ఇన్వర్స్, నెక్స్ట్ ఇంకోటి వచ్చి మల్టిపుల్ ఇన్వర్స్. రెండు ఉంటాయమ్మా ఇలా. ప్రతి నెంబర్కి 2 ఇన్వర్స్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్, ఇంకోటి వచ్చేసి మల్టిపుల్ ఇన్వర్స్ అనేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 అనేసి అని అనుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే ఒక నెంబర్ తీసుకొని వాట్ ఈస్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ నెంబర్ అంటే ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఒక 2 నెంబర్స్ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్కి వేరే నెంబర్ని ఏ నెంబర్తో అయితే యాడ్ చేస్తే మనకి 0 వస్తుందో ఆ నెంబర్ మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ ఏ నెంబర్ని యాడ్ చేయాలి? అదే నెంబర్ని మైనస్ సైన్తో యాడ్ చేస్తే వస్తుంది, అంతేనా కాదు? సో అందుకు అది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా? -2 అన్నది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. 2కి -2, 2 - 2 ఈజ్ వాట్? 0, రైట్? మల్టిపుల్ ఇన్వర్స్ అమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్వర్స్. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే -a అవుతుంది. ఇది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో మల్టిపుల్ ఇన్వర్స్ ఏమవుతుంది? మల్టిపుల్ ఇన్వర్స్ మీనింగ్ ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? దాంట్లో ఎడిషన్, పేరులోనే ఉంది ఎడిషన్ అనేసి. అంటే సమ్ అన్నది మనకి 1 కావాలి, ఆ 2 నెంబర్స్ సమ్ 1 కావాలి. అలాగే మల్టిపుల్ 0 అవ్వాలి. అలాగే మల్టిపుల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే సో 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఫైనల్ ప్రొడక్ట్ అనేది 1 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎడిటివ్ ఇన్వర్స్లో యాడ్ చేస్తే 0 అవ్వాలి. మల్టిపుల్ ఇన్వర్స్లో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏం రావాలమ్మా? 1 రావాలి. ఇక్కడ 2 అనే నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది చెప్పండి? 1/2తో చేస్తే. సో అందుకు మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా? 1/2 అవుతుంది. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ అనే నెంబర్, ఏదైనా ఒక నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందమ్మా? మైనస్ ఆఫ్ దట్ నెంబర్ అవుతుంది. అలాగే మనకి మల్టిపుల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/, దట్ నెంబర్ అవుతుంది. ఓకే, 1/, దట్ నెంబర్, రైట్? సో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్వర్స్ రేషియో అనేసి అడిగాడమ్మా. జనరల్గా మనకు వర్డ్ స్పెసిఫిక్ చేయలేదంటే అప్పుడు మనం మల్టిపుల్ ఇన్వర్స్ తీసుకోవాలని దాని అర్థం. ఇక్కడ ఇన్వర్స్ రేషియోలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏం తీసుకుంటామన్నా? మల్టిపుల్ ఇన్వర్స్ తీసుకుంటాం. ఎడిటివ్ ఇన్వర్స్ అనేది మనం ఇక్కడ తీసుకోము. బట్ ఇది ఊరికినే మనం తెలుసుకోవడం కోసం చెప్పాను ఆ పాయింట్. సరే, లెట్స్ సే దట్ సపోజ్ ఒక 2:3 అనేసి ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 అనేసి అన్నాం. జనరల్గా అయితే 2కి ఇన్వర్స్ నెంబర్ ఏమవుతుందమ్మా? 1/2, అంతేనా కదా? మల్టిపుల్ ఇన్వర్స్ తీసుకుంటాం, ఎడిటివ్ ఇన్వర్స్ తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ. ఓన్లీ మల్టిపుల్ ఇన్వర్సే తీసుకుంటాం. 2కి ఏమవుతుందమ్మా? 1/2. సో 3కి ఏమవుతుంది? 1/3, రైట్? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది నోట్ చేసుకున్నారమ్మా? సో ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా? సరే, ఇది మనం 1/2:1/3 అని చెప్పుకున్నాం. అయితే ఈ వాల్యూస్ ఏమవుతాయి అన్నది మనం ఫస్ట్ చూద్దాం. అంటే మనకి ఇప్పుడు మనకి రేషియోస్ అనేటప్పుడు మనకి టర్మ్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 2:3:5 1000 రూపీస్ 2:3:5 రేషియోలో మనకి డివైడ్ చేస్తాడు. అయితే ఏ వాల్యూ ఎంత, బి షేర్ ఎంత, సి షేర్ ఎంత అనేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సరే, ఇలా కాకుండా మనకి ఇలా ఇచ్చాడు అన్నమాట. 2/3:1/4 అనేసి ఇలా ఇచ్చాడు. సో ఏబిసి ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 2/3:1/4:2/5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏబిసి? అంటే మనకి ఇక్కడ రేషియో టర్మ్స్ అన్నవి ఫ్రాక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది.
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి రేషియో టర్మ్స్ ఫ్రాక్షన్స్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే దాన్ని ఇమీడియట్గా మనం ఇంటిజర్ నెంబర్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఫ్రాక్షన్స్ రిలేటెడ్ కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో రేషియో టర్మ్స్ వచ్చేసరికి మనం ఇలా ఇచ్చాడు అనుకోండి, రేషియో టర్మ్స్ అన్నవి ఫ్రాక్షన్ వాల్యూస్లో ఉందనుకోండి, ఈ ఫ్రాక్షన్ వాల్యూ నార్మల్ వాల్యూస్ అంటే మనం 2:3:4 అలాంటి వాల్యూ ఇంటిజర్ నెంబర్ టర్మ్స్గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే దానికి ఫస్ట్ వీ హ్యావ్ టు ఎల్సిఎం డినామినేటర్ నెంబర్స్. ఎప్పుడైనా సరే ఒక ఇచ్చిన రేషియో అన్నది ఫ్రాక్షన్స్లో ఉందనుకోండి, ఫ్రాక్షన్స్లో ఉన్నదంటే దాన్ని ఇమీడియట్గా ఇంటిజర్ టర్మ్ రేషియోగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ యూ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. టేక్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. సో 5 4 3 వాట్ ఈస్ ఎల్సిఎం అమ్మా? 60. సో అంటే ఆ 60 ఎల్సిఎం, ఆ ఎల్సిఎంతో చేస్తాం అంటే ప్రతి నెంబర్ని కూడా మల్టిప్లై చేస్తాం. 60 into 2/3 is to 60 into 1/4 is to 60 into 2/5, రైట్? సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే జస్ట్ సింపుల్ 320 is 20 into 2 is what? 40. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా 4 15 is 15 into 1 is what? 50. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా 5 12 12 into 22 is what? 24. అంటే ఈ 2/3 is to 1/4 is to 2/5 వాల్యూని మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నామో 40 is to 15 is to 24గా కన్వర్ట్ చేసుకున్నాం. ఏదైనా ఒక రేషియో అన్నది ఫ్రాక్షన్స్లో ఉంటే, ఏదైనా ఒక రేషియో ఫ్రాక్షన్స్లో ఉంటే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే సో టేక్ ద ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్, మల్టిప్లై ఈచ్ టర్మ్ విత్ దట్ ఎల్సిఎం. ఓకే, అండ్ అదే 3 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇది 3 టర్మ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి. సరే 2 టర్మ్స్ ఇచ్చాడు అన్నమాట, 2/3 is to some 4/5, 2/3 is to 4/5. ఇప్పుడు దీనికి జనరల్గా అయితే ఏం చేయాలమ్మా చెప్పండి, ఒక నార్మల్ ఇంటిజర్గా ఇమీడియట్గా ఏంటంటే ఆ ఫ్రాక్షన్ రేషియో అన్నది నార్మల్గా రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం? టేక్ ద ఎల్సిఎం, ఎల్సిఎం ఈజ్ వాట్? 15, మల్టిప్లై ఈచ్ టర్మ్ విత్ ఎల్సిఎం. 2/3 is to 4/5 into 15. ప్రతి టర్మ్ని దేంతో మల్టిప్లై చేస్తాం? ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. అంటే 3 5 is 5 into 10, 2 is what? 10. 5 3 is 3 into 4 is what? 12. అంటే ఫైనల్గా ఏమొస్తుంది? 2 5 is 2 6, 5 is to 6 or 10 is to 12, రైట్? సో దీన్ని మనం ఒక 2 టర్మ్ రేషియో ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మనం షార్ట్ కట్ అప్లై చేసుకొని ఎలా చేయొచ్చు అంటే అగైన్ బై నాట్ టేకింగ్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్, ఇమీడియట్గా మనం ఎలా చేయొచ్చు అంటే యూ జస్ట్ మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్ అమ్మా, టేక్ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. 2 5 is how much? 10. 3 4 is how much? 12. 10 is to 12. ఒక ఫ్రాక్షన్ రేషియో అన్నది 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఇమీడియట్గా మనం ఇలా తీసుకోవాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో 2/5 2/5 అంటే ఎంతమ్మా? 10. 3 is to 4 అంటే ఎంత? 12. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5/2 is to some 6/4 అని ఇచ్చాను, 6/7 అనేసి ఇచ్చాను అనుకోండి. దీన్ని నార్మల్ ఇంటిజర్గా రేషియోగా నేను కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాను? ఇది జస్ట్ 2 టర్మ్ రేషియో కాబట్టి మనం ఏం చేస్తాం? మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్ ఫస్ట్ మల్టిప్లై చేస్తాం. 5 7 is 35. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 2 6 is 12. సో 35 is to 12, రైట్? అర్థమైందమ్మా? సో ఇప్పుడు మనకి ఏంటంటే సో 2 is to 3 అనే నెంబర్ని మనం ఎలా రాసుకున్నామా? ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? 1/2 is to 1/3. ఇలా ఎప్పుడైతే ఫ్రాక్షన్స్లో వచ్చాయో ఇది ఒక 2 టర్మ్ రేషియో కాబట్టి ఇమీడియట్గా మనం ఏం రాస్తామమ్మా? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, 3 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది? 2 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2 is to 3? 3 is to 2. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, సంథింగ్ సమ్ 5 is to 8. 5 is to 8. ఇప్పుడు చూసారనుకోండి ఇన్వర్స్ రేషియో అంటే ఏం తీసుకోవాలమ్మా? 1/5 is to 1/8. 1/5 is to 1/8. అంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అంటే 8 వస్తుంది. నెక్స్ట్ ఈ నెంబర్స్ని రెండింటిని మల్టిప్లై చేయండి అంటే 5 వస్తుంది. ఇప్పుడు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేశారనుకోండి 2 is to 3 అనే నెంబర్కి ఇన్వర్స్ రేషియో ఏమొచ్చిందమ్మా? 3 is to 2 వచ్చింది. 5 is to 8 అనే నెంబర్కి ఏమొచ్చింది? 8 is to 5. అంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ సపోజ్ ఇఫ్ ఏ 2 టర్మ్ రేషియో A is to B is given, then immediately ఇన్వర్స్ రేషియో ఏమవుతుందమ్మా? B is to A అవుతుంది అనమాట. ఓకే, సో B is to A అవుతుంది. ఈ పాయింట్స్ రాసుకోండి, ఇంకా పాయింట్స్ ఉన్నాయి చెప్తాం.
ఓకే అమ్మా, అయితే ఇది 2 టర్మ్ రేషియోకి మాత్రమే డైరెక్ట్గా రాసుకోవచ్చు, 3 టర్మ్స్కి అయితే అలా పనికిరాదు. యాక్చువల్గా 3 టర్మ్స్ కూడా మనం డైరెక్ట్గా రాయొచ్చు, అంటే ఇలా. అంటే మనం అన్ని షార్ట్ కట్స్ మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి, సరే ఇది నోట్ చేసుకున్న తర్వాత పాయింట్ గుర్తుపెట్టి చెప్తాం. ఎందుకంటే ఈ ఫ్రాక్షన్ రేషియోస్ అన్నది మనకి రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి, కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ లో మనం ప్రాబ్లమ్స్ చేయలేం కాబట్టి ఇమీడియట్ గా మనం ఇంటిజర్ నెంబర్స్ గా చేయలేమని కాదు, చేస్తాం, కాకపోతే ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం అదంతా కూడా టైం టేకింగ్ అన్నమాట. అదే మీరు ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి ఫటాఫట్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఒకవేళ కానీ 2 టర్మ్ రేషియో ఉంటే మనకి సపోజ్ 2/3:4/5 అంటే ఏం రాసుకుంటాం అని చెప్పాము, డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం, 2 5s 3 4s ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం అండ్ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అప్పుడు ఇమీడియట్గా మనకు ఒక రేషియో అనేది వస్తుంది. అలాగే మనకి 3 టర్మ్ రేషియో, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 2/3 1/4:2/5. సో డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలి, ఇప్పుడు మనకేంటి ఫస్ట్ టర్మ్ తీసుకుంటాము. ఓకే, ఫస్ట్ టర్మ్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఈ టర్మ్ న్యూమరేటర్ ఏదైతే ఉందో, అంటే మనం ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నామో ఆ టర్మ్ న్యూమరేటర్ ఇంటూ రిమైనింగ్ 2 టర్మ్స్ డినామినేటర్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ చేసుకోవాలి కాబట్టి ఈ టర్మ్ న్యూమరేటర్ ఇంటూ రిమైనింగ్ 2 టర్మ్స్ ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో అవి మల్టిప్లై చేస్తాం. సో 2 4s 8 8 5s 40, రైట్. సో నెక్స్ట్ ఏ టర్మ్ అమ్మ, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే న్యూమరేటర్ టర్మ్ తీసుకుంటాం, న్యూమరేటర్ టర్మ్ ఇంటూ రిమైనింగ్ 2 డినామినేటర్స్ అనమాట. రిమైనింగ్ 2 అంటే ఏంటి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 1 × 3 × 5 అంటే ఎంతమ్మా, 15, రైట్. సో నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి, థర్డ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఇది ఇంటూ రిమైనింగ్ 2 టర్మ్స్ డినామినేటర్స్. సో 2 × 4 4 8 3s 24 అంటే ఏమవుతుందమ్మా, 40:15:24. అర్థమైందమ్మా. సో ఫస్ట్ టర్మ్ ఉంది, ఫస్ట్ టర్మ్ న్యూమరేటర్స్ మనం ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ న్యూమరేటర్ తీసుకుంటాం, సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ టర్మ్ న్యూమరేటర్, థర్డ్ టర్మ్ కావాల్సి థర్డ్ టర్మ్ న్యూమరేటర్. న్యూమరేటర్స్ వరకు అవి తీసుకొని డినామినేటర్స్ రిమైనింగ్ 2 వాల్యూస్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. Let's take another example. 1/5:2/3:3/4 అనేసి ఉందమ్మా. Conversion of fraction ratio to integer ratio is a very very important application. మనం చాలా ప్రాబ్లం, ఎందుకంటే రేషియోస్తో మనం డైరెక్ట్గా ప్రాబ్లం చేయలేం కాబట్టి. సరే చెప్పండి అమ్మా, ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ టర్మ్ కావాలి కాబట్టి న్యూమరేటర్ ఇది తీసుకుంటాం, 1 ఇంటూ డినామినేటర్ రిమైనింగ్ 2 తీసుకుంటాం, 1 × 3 × 4 అంటే ఎంత వస్తుందమ్మా, 12. అలాగే సెకండ్ టర్మ్కి వచ్చేసరికి మనం ఏం తీసుకుంటాం, ఈ వాల్యూ తీసుకుంటాం. న్యూమరేటర్ వాల్యూ ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ టర్మ్ న్యూమరేటర్ వాల్యూ తీసుకుంటాం. సో 2 ఇంటూ రిమైనింగ్ 2 డినామినేటర్ వాల్యూస్ ఎంతమ్మా, 5 and 4. సో 5 2s 10 10 4s 40, రైట్. థర్డ్ టర్మ్కి వచ్చేసరికి మనకి ఏంటి, థర్డ్ టర్మ్కి మనకి 3 కావాలి, ఈ వాల్యూ కావాలి. రిమైనింగ్ 2 డినామినేటర్స్ ఏంటమ్మా, 5 and 3 అంటే మల్టిప్లై చేయండి, 5 × 3 15 15 3s 45. ఇలా మనకి 3 టర్మ్స్ రేషియో వచ్చేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ వెన్ 3 టర్మ్ రేషియో ఇస్ గివెన్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద షార్ట్ కట్స్. అంటే మనం ప్రాబ్లమ్ ఫాస్ట్గా చేయాలంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నేను షార్ట్ కట్స్ వద్దు అని చెప్పట్లేదు, నేను నేర్చుకోండి, కానీ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మీరు షార్ట్ కట్స్ వరకు కొన్ని ప్రాబ్లమ్స్కి చేయగలరు, అది 30% మన సక్సెస్కి కంప్లీట్గా మనకి యూజ్ అవుతున్నాము. 100% సక్సెస్కి షార్ట్ కట్స్ ఎప్పుడు కూడా యూజ్ అవ్వు. ఓకే, మ్యాథ్స్లోనైనా సరే కాన్సెప్ట్ ఓరియంటెడ్. యాక్చువల్గా మ్యాథ్స్కే షార్ట్ కట్స్ అనేవి ఫైనల్గా వస్తాయి, లాస్ట్లో మనం తీసుకోవాలి, ఎందుకంటే అది అప్లికేషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి.
రైట్, అర్థమైందమ్మా. సో 2 వాల్యూస్ వస్తే ఏం ప్రాబ్లం లేదు. 2 వాల్యూస్ 4/5:1/2 ఇమీడియట్ గా అదేమవుతుందమ్మా 8:5. 8:5 రైట్. రైట్, అరేంజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 అంటే ఏంటి అంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2 టర్మ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ రేషియో అంటే మనం ఏం చెప్పుకున్నాం, A:B అనేసి ఉంది అనుకోండి. జనరల్ గా అయితే ఇన్వర్స్ ఆఫ్ నెంబర్ ఏమవుతుంది 1/A:1/B. సో జనరల్ గా 2 టర్మ్స్ రేషియో ఇన్వర్స్ రేషియో ఏమొస్తుంది, డైరెక్ట్ గా మనకి B:A వచ్చింది. ఇప్పుడు మీకు అడిగాను అనుకోండి, వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ సమ్ 41:43, ఇమీడియట్ గా వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో 43:41. when 2 terms ratio is given, then immediately your inverse ratio is what, reverse the ratio, flip the ratio, right? Next, inverse ratio of 2 terms kaithe ala mari ade 3 terms ichchadu anukondi, suppose 2:3:4. what is the inverse ratio of 2:3:4? బట్ ఇప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే 1/, అనేది తీసుకోవాలమ్మా. ఇప్పుడు మాత్రం మనం ఏం తీసుకోవాలి, అంతే తప్ప ఏంటంటే మనం 4:3:2 అనేసి మనం చేయకూడదు. ఓన్లీ అది 2 టర్మ్స్ వాల్యూకి వచ్చేటప్పుడు మాత్రం మనం ఇమీడియట్ గా మనం ఫిక్స్ చేయొచ్చు. అది ఒక్కదానికి మాత్రం. ఇప్పుడు 2:3:4 అంటే 4:3:2 అనేసి రాసేకండి, రైట్. అప్పుడు మనకి ఇన్వర్స్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా, ఇన్వర్స్ రేషియో ఇస్ 1/2:1/3:1/4. తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లై ఈచ్ టర్మ్ విత్ ద ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం తో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 2, 3, 4. సో 2, 3, 4 వాట్ ఈస్ ద ఎల్సిఎం అమ్మా, 12 ఈస్ ద ఎల్సిఎం. ఓకే, 12 ఈస్ ద ఎల్సిఎం. సో అంటే ఏమవుతుంది 2 6 6 వస్తుంది, 3 4 4 వస్తుంది, 4 3 12, 6:4:3. ఆర్ ఎల్స్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదమ్మా, డైరెక్ట్ గా షార్ట్ కట్స్ యూజ్ చేస్తే 1/2:1/4. సో ఫస్ట్ ఏం చేస్తామా, ఫస్ట్ ఈ నెంబర్ ఫస్ట్ నెంబర్ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ నెంబర్ న్యూమరేటర్ యాస్టీస్ గా తీసుకుంటాం. సెకండ్ 2 నెంబర్స్ కి ఏం తీసుకుంటాం, డినామినేటర్ ప్రొడక్ట్ తీసుకుంటాం. 3 × 4 ఇస్ వాట్, ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఫస్ట్ నెంబర్ తర్వాత ఈ రెండు మనం ఏం చేస్తామా, మల్టిప్లై చేస్తాం. 2 4 అంటే అవుతుంది 8 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈ నెంబర్ తీసుకుంటాం, థర్డ్ నెంబర్ కాబట్టి ఈ 2 నెంబర్స్ డినామినేటర్స్. 2 × 3 అంటే ఏమవుతుందమ్మా 6 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 6 2 4. కాన్సెప్ట్ అమ్మా, కాన్సెప్ట్ ఈస్ when fractions are given, when fractions terms of ratio is given, then we take the LCM of the denominator, multiply each term with that LCM. అది కాన్సెప్ట్. ఇది LCM తీసుకుంటాం, take LCM of denominators and then multiply with each term. ఆ ఎల్సిఎం అప్పుడు ఏం చేస్తామా, ఈచ్ టర్మ్ తో మల్టిప్లై చేస్తాం. ఇది కాన్సెప్ట్, డైరెక్ట్ షార్ట్ కట్ ఇలా అప్లై చేయొచ్చు. రైట్, ఇన్వర్స్ రేషియో ఇస్ ఇంపార్టెంట్ బికాస్ మనకి క్వశ్చన్స్ ఇన్వర్స్ రేషియో డైరెక్ట్ గా ఉంటాయి, ఇండైరెక్ట్ గా మీన్స్ దట్ అంటే మన టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మనం యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ ద స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైమ్స్ అనేసి అడుగుతుంది. అక్కడ మనకి ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ ఇన్వర్స్ రేషియో తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. రైట్, అర్థమైందమ్మా. ఇన్వర్స్ రేషియో అంటే ఇప్పుడు మనం ఫైనల్ గా ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 2 నెంబర్స్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. and you tell me the inverse ratio. when 2 terms ratio is given, what is the inverse ratio of 7:8, 7:9 point. what is the inverse ratio of 7:9? 9:7. immediately flip that note. but suppose మనం 7:2:3 అనేసి ఇచ్చాడు, అప్పుడు మనం ఏం చేస్తామా 1/7:1/2:1/3, right? then what is the inverse ratio is, ఇక్కడ న్యూమరేటర్ టర్మ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. 1 ఉన్నది కాబట్టి ప్రాబ్లం ఏం లేదమ్మా. 1 కాబట్టి 2 × 3 అంటే ఏమవుతుందమ్మా 6 అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ ఏమవుతాయి, ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ అంటే 7 × 3 అంటే ఎంత అవుతుంది 21 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ కాబట్టి డినామినేటర్స్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ మస్ట్ బి మల్టిప్లైడ్ అంటే ఏమవుతుందమ్మా 6:21:14, రైట్? దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్. ఇన్వర్స్ రేషియో కాన్సెప్ట్ లో మనకి ఇది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద 5th type of ratio and very very important ratio. so the next type of ratio is inverse ratio. Inverse ratio is over. Next, last one is compound ratio.
కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ మీన్స్ దట్ కంబైన్ చేయడం. The word compound means that we combine the ratios అన్నమాట. How we combine means that by multiplying the ratios. Like suppose if I ask you that what is the compound ratio of 2:3, 2:3, 4:5, 10:9. Find the compound ratio of. So any terms అయినా ఇవ్వచ్చు, ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే. What is meant by compound ratio? Compound ratio is nothing but product of the ratios. The term compound ratio means that product of ratios. Product of ratios. So 2:3 means that 2/3, 4:5 means that 4/5, 10:9 means that what? 10/9. Just multiply the given terms and given ratios. A compound ratio is nothing but the product of all the ratios, all the given ratios. 2/3 is to 4, 4/5 into 10/2. Okay? Because మీకు తెలుసు కదమ్మా, ఒక ఫ్రాక్షన్ అయినా రేషియో అయినా రెండు ఒకటే. సో 5 2s are 10, next 2 4s are 8, 8 2s are 16, 3 9s are 27. So 16/27 or 16:27. ఒక రేషియో అయినా ఫ్రాక్షన్ అయినా ఒకటే. A compound ratio. So finally a compound ratio is what? Compound ratio ఎన్ని రేషియో టర్మ్స్ ఇచ్చినా సరే, ఎన్ని రేషియోస్ ఇచ్చినా సరే, కాంపౌండ్ రేషియో అంటే ఏంటమ్మా? మల్టిప్లై ద గివెన్ రేషియోస్. ఆ రేషియోస్ మల్టిప్లై చేస్తే మనకి సరిపోతుంది.